కథలో మలుపే తిరిగే నీ మహిమే జరిగే నా కనులా నిదురే తరిగే నీ కలలే పెరిగే చేతులై సాగిన దారులై వీడని కౌగిలై ఆగని మాటలై ఊపిరే అన్నదే నేటితో సొంతమై పాడలే దీవెనే వేద మంత్రమే వేరుగా పేరులే పెళ్ళితో ఏకమై కొత్తగా జీవితం తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరి
పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్రయమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే స్తోత్రం. ఈ సమయంలో ప్రభు విద్యను ప్రభు మీరు ప్రేమించి యవ్వన కాలములో ఈ వివాహాన్ని మీరు సిద్ధపాటు చేశారు నాయన. మీ ఆత్మ స్వాధీనములో ఇది జరిగినట్లుగా నీ కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
చదువుతుంది ఎక్కడ చదువుతుందా ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి చదువుతుందా. మరియు దేవుడైన యెహోవా నరుడిగా ఉండట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదనుకునేది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించింది. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టింది. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయేది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటుకు మాంసముతో పూడ్చివేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. దేవుడి వాక్యాన్ని దీవించారు. ఒకరికి ఒకరు నిలబడని తోడుగా అండగా, ఒకరికి ఒకరు నిలబడని స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం, నీ సతు చేరగా నవవధుడా స్వాగతం, నీ సతు చేరగా నవవధుడా స్వాగతం, స్వాగతం వధుడా స్వాగతం, స్వాగతం వధుడా స్వాగతం. చూసేది కాదని, మనిషి జీవితంలో ఒక్కసారి వివాహం, దాన్ని వాక్య ప్రకారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఆత్మీయంగా మెల్లిగా చక్కగా జరగాలి. కంగారు ఉండకూడదు. కానీ దేవుడు మహాకృపను బట్టి ప్రార్థించిన రీతిగా వివాహాన్ని ప్రభు జరిగిస్తున్నారు. సరి సమయంలో దేవుని వాక్యం ప్రకారంగా మూడు మాటలు ఈ ఇద్దరికి వారి జీవితంలో గుర్తించినట్లుగా తెలియచేయాలని ఆశపడుతున్నాను. అలాగే మీకు కూడా, మనకి వివాహాలు అయిపోయినా మనకు పర్వాలేదు అనుకో, మీకు కూడా హెచ్చరిక. భార్య భర్తలు అంటే అర్థం ఏంటి? భార్య భర్తలు ఏం చేయాలి? భార్య భర్త ఎలా బ్రతకాలి? మీకు కూడా ఈ వాక్యం తీసుకుంటే మీ జీవితం ధన్యమైపోతుంది. వద్దనుకుంటే అదే లోగడలాగా ఉంటుంది. ఏమిటి ఈ మూడు మాటలు? నా దైవజనులు చెప్పారు, వివాహం అనే పుట్టింది ఈ లోకములో ఎవరి ద్వారా కూడా వివాహము చేయాలనే ఆలోచన మానవులకు పుట్టలేదు. ఇది మొట్టమొదటిది. ఇప్పుడు వివాహం చేయాలనేది రఘు అలాగే విజయ వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చింది. పిల్లలకి వయసు వచ్చింది, వివాహం చేయాలి, ఎప్పుడు చేద్దాం, ఎక్కడ చేద్దాం, ఎక్కడ ఉందని తిరిగారు.
కానీ మొట్టమొదటిగా సృష్టిలో వివాహము చేయాలి అనే ఆలోచన మానవునికి రాలేదు, మనుషులకు తెలియదు. కానీ దేవునికి కలిగింది మనిషికి వివాహం చేయాలని. ఎందుకో తెలుసా? ఆదాముని దేవుడు చూసినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక్కడే ఒంటరిగా ఆ వ్యక్తి తిరుగుతున్నాడు. యవనస్తులు ఎప్పుడు ఒంటరిగా తిరగకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ. తల్లిదండ్రులు గుర్తించాలి. మనం ఏం చేస్తాం? యవన పిల్లలు వాళ్ళ ఇష్టాలు చదువుకి సంజయ్కి ఒంటరిగా వదిలేస్తాం. అది కరెక్ట్ కాదని చెప్తుంది బైబిల్. యవన కాలాన్ని గుర్తించాలి తల్లిదండ్రులుగా. కానీ దేవుడు ఆదామును చూసినప్పుడు ఒంటరిగా తిరుగుతున్నప్పుడు దేవుని ఆలోచనలో ఆయన మనసులో ఒక ఆలోచన పుట్టింది. ఏం తెలుసా? నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదు. ఇది వాస్తవం. అప్పుడు అదే మాట, ఈరోజు అదే మాట చెప్తున్న వాక్యం. యవనస్తులు, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దాన్ని గుర్తించాలి తల్లిదండ్రులుగా. సోదరులారా, దేవుని పిల్లలారా, అది దేవుడు గుర్తించి ఆదాముకి అవ్వకి వివాహము చేశాడు. మొదటి పెళ్లి చేసింది దేవుడు. నాకు దావీదు చెప్పినట్లుగా సృష్టిలో ఒకే నరుడు సృజించబడ్డాడు. ఒక స్త్రీని ఒకలాగా తయారు చేయలేదు, పురుషుని ఒకలా తయారు చేయలేదు. ఒకే సృష్టి, ఒకే మనుషుడు. అది పురుషుని తయారు చేశాడు దేవుడు. పురుషుల్లోంచి స్త్రీని తీశాడు. ఆ స్త్రీనే మళ్ళీ ఆ పురుషుడికి అప్పగించాడు. దేవుడు చెప్పాడు భార్య భర్తలకి ఆదికాండము 1వ అధ్యాయంలో 22 ఏముందంటే, మీరు ఫలించి విస్తరించి ఈ భూమండలాన్ని నింపండి అన్నాడు. అంటే పెళ్ళైన తర్వాత ఏం చేయాలంట? ఫలించాలంట. ఆస్తులు అంతస్తులు భూమండలాన్ని నింపాలంట. ఎలాగా? సంతానంతో. అలాగా దేవుడు ఆశీర్వదించాడు భార్యాభర్తలు. దాన్ని ఆ భార్యాభర్తలు దీవించబడిన తర్వాత ఎలా బ్రతకాలి అది తెలుసుకోవాలి. పెళ్ళయింది మంచిదే, నీకు నాకు పెళ్ళయింది పిల్లలు వచ్చారు అంతే. కానీ ఎలా బ్రతకాలి? బ్రతుకుతూ నేర్చుకో. ముందు భార్యాభర్తలను బ్రతుకుతూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంది. ఏం సామెత తెలుసా? భార్యతో కాపురం చేసేటప్పుడు భర్త అంట గొనవెరగాలంట. గుణవెరిగి భార్యతో కాపురం చేయమని చెప్పింది లోకం. ఎందుకని? ఆమె ఆలోచనలు, మనస్తత్వాలు ఎప్పుడు ఎలాగా మనస్తత్వం ఉంటుందో, ఎప్పుడు కోపడుతుందో, ఎప్పుడు చల్లారుతుందో గుణం తెలుసుకోవాలంట. అట్లాగే భర్తతో కాపురం చేసిన భార్య భర్త గుణం తెలుసుకోవాలంట. భర్త యొక్క ఆలోచనలు, మనస్తత్వము, నడిచే విధము, మాట్లాడే ధోరణము భార్య తెలుసుకోవాలి. అప్పుడు ఆ సమస్యలు ఉండవంట. కాబట్టి ఎలా జీవించాలి, కుటుంబంలో సమస్య లేకుండా ఉండాలంటే, ఒకసారి ఒక దేశపు రాణి వాళ్ళ తండ్రితో చెప్పిందంట, నాన్న అందరూ పెళ్లి చేసుకున్నారు బాగానే ఉంది, కానీ నేను లోకానికి డిఫరెన్స్గా చేసుకోవాలి పెళ్లి అని చెప్పింది అన్నాడు వాళ్ళ నాన్నతో. ఆయన దేశాన్ని పరిపాలన చేసే గొప్ప రాజు, రాజ్యానికే రాజు. ఏంటమ్మా అని అడిగాడంట. అందరూ పెళ్లిలా కాదు, నా పెళ్లి సపరేట్గా ఉండాలి అన్నంట. ఏమిటంటే, ఈ మన రాజ్యంలో ఎవరైనా సరే కత్తికి పేదవారిని పెళ్లి చేసుకున్నా అని చెప్పిందంట. కత్తికి పేద గుడిసెలో ఉండడం చేసుకుంటా, మంచి మనసు కలుగుంటే. నా డాడీ అంటే నా రాజ్యంలో నువ్వు రాజులు కాబట్టి ఇంకా రాజకుమారుని చేద్దామని. కానీ అమ్మాయి అటు ఒప్పుకోలే.
పేదోడిని చేసుకుంటాను, ప్రజలు తెలుసుకుంటారు, అరే ఫలానా రాని ఒక పేదోడిని తెలిసి ప్రపంచం అంతా తెలిసిపోద్ది, అలా చేయడాడి అన్నాడు. సరేనమ్మా అని ఆ దేశమంతా తిరిగి తిరిగి ఒక కటికి పేదోడు చిన్న గుడిసెలో ఉన్న వ్యక్తిని చేసుకున్నాడు. పెళ్ళైపోయింది, కొన్ని రోజులు అయిపోయింది. ఒక 4-5 నెలలు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళారంట. ఆ షాప్ జనాలందరూ గుంపులు కూడారంట. అరే రాణి గారు వచ్చింది, తన భర్త పెళ్ళికొడుకు కొత్త పెళ్ళికొడుకు వచ్చారంటే చూస్తానికి జనం వచ్చారంట. ఇది వెళ్తున్నాగా ఒక రూపాయి బిల్ల కాయలు పడిపోయిందంట. పడిపోతే పరిగెత్తుకెళ్ళి ఆ రూపాయి బిల్లని తీసుకొని జనాలను చూస్తుండగా సొక్కాయికి తుడుచుకొని జోబులు వేసుకున్నాడంట. అందరూ చూసి నవ్వారు. రాజు ఏంటి ఆ రూపాయి బిల్లు ఏరుకున్నాడు రా అని నవ్వాడంట. ఈ అమ్మాయికి అందరు నవ్వలే, చిన్నతనం వచ్చేసి ఆ భర్తను వదిలిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది కోపంతో. ఏంటమ్మా అంటే ఇలా జరిగింది, ఒక రూపాయి కోసం కక్కుర్తో పరిగెత్తే మనకు లక్షల కోట్లు ఉన్నాయి, రాజ్యం అంతా మంది కదా, ఆయన పని చేశాడు, నేను మంచోడు పేదోడు అనుకున్నాను, అడిగి నాకు అవసరం లేదు అంది. సరే పంచాయతీ పెట్టారు, పంచాయతీలో కూర్చున్నారు. అందరూ మధ్యలో అడుగుతున్నారు, ఏమయ్యా కొత్త పెళ్ళికొడుగా ఏమిటి నువ్వు, మనకింత రాజ్యం ఉంది, సంపద ఉంది, వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఏంటి ఒక రూపాయి బిళ్ళ కోసం పరిగెత్తుకొని వెళ్ళి సొక్కాలు తుడుచుకొని జోబులు వేసుకున్నావు, అందుకే మా అమ్మాయి కాదంటుంది అన్నాడు. అప్పుడు మరి నేను కూడా మాట్లాడొచ్చాయా, మాట్లాడు. సరే ఇక్కడ ప్రజలందరూ వచ్చారు కాబట్టి నేను కూడా ఒక మా సందేశం చెప్తే వినండి. ఆ రూపాయి నా జేబులో ఉంది, తీస్తున్నాను చూడండి అని ఆ రూపాయి బిళ్ళ తీసి చూపించాడు. చూడండి ఇటు పక్క ఎవరి బొమ్మ ఉందండి అని అడిగాడు. అదేంటయ్యా, అది నా కూతురు బొమ్మ ఉంది అన్నాడు. ఇటు పక్క ఏముందండి అని అడిగాడు. మన దేశ సింబల్ ఉంది అన్నాడు. అయ్యా నా భార్య యొక్క ఫోటో దీని మీద ఉంది కాబట్టి, అది కింద పడిపోతే అందరూ కాళ్ళతో తొక్కుతున్నారు కాబట్టి, అది మంచిది కాదు కాబట్టి నా భార్య ఫోటో ఉందని దాన్ని తెచ్చుకొని తుడుచుకొని జోబులు పెట్టుకున్నాడయ్యా, నా భార్య అంటే అంత ప్రేమ అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందరు దేవుని స్తోత్రం చెప్పారా? స్తోత్రాలు తెలియదుగా, సపలాన్ని కొట్టనమ్మా, అది సపట్లు తెలియదండి, స్తోత్రాలు తెలియదండి, మీరు చెప్పండి మేము చూస్తానంటున్నాం. పెళ్లిలోకి వచ్చాము, నవ్వుతూ ఉండాలి, ఆనందిస్తాము, చప్పలు కొడతా ఉండాలి. దేవునికి స్తోత్రం అని చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయి ఆ భార్య కూడా పరిగెత్తుకొచ్చి కాళ్ళు దగ్గర, అయ్యా ఎంత ప్రేమ నా మీద చూపిస్తున్నావా, నేను ఇలా అనుకోలేదు అలా అనుకున్నాను చెప్పిందంట. చూసావా, అంటే భార్య పట్ల అంత ప్రేమలో చూడండి. అట్లాగే ఇక్కడ వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చేయాలంటే, మొదటి యొక్క విషయం 3 మాటలు చెప్తానుగా. మొదటి మాట అంటే ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ, ఈ ప్రేమ ఎవరిలో పుట్టింది తెలుసా? మనుషుల్లో పుట్టలా, దేవుళ్ళో పుట్టింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఎంత ప్రేమించాడో కొలుద్దానంటే దానికి అంతు లేదు. అంత ప్రేమించాడు లోకానికి. ఎంత అంటే తన ప్రాణాన్ని మానవుల కొరకు బలర్పించి అంత ప్రేమించాడు లోకాన్ని. కాబట్టి మీ ఇద్దరిలో ఏమన్నంటే, భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి, ఇద్దరికి ఏమన్నానంటే ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ ఉన్న చోట ఏ దోషం ఉండదంట. బైబిల్ ఒక మాట ఉంది, ప్రేమ సమస్త దోషమును కప్పివేయబడును అని చెప్పాడు. కాబట్టి మీరు ప్రేమించాల్సింది ఎవరంటే, అమ్మా విద్య అన్నావా, చదివినావా, ఎదురుకి ఈ మాటలు, భార్యని ఎక్కువగా ప్రేమించాలి, భార్య కూడా భర్తని ప్రేమించాలి. నీ ప్రేమలోకి ఏముండకూడదు. ప్రేమ ఉంటే పెద్ద గుణపం కూడా వాళ్ళిద్దరి మధ్య చిన్న గుండు సూలా కనబడుతుంది. ఎందుకని ఆ ప్రేమ కొట్టేస్తుంది. అదే ప్రేమ లేదనుకోండి, చిన్న గుండు ఉంది, అది పెద్ద గుణపంలో కనబడుతుంది. అంటే అర్థం ఏంటి, చిన్న సమస్య పెద్ద అయిపోతుంది. కాబట్టి మీ ఇద్దరు ఏం చేయాలంటే, దేవుడు ఎలాగా లోకాన్ని ప్రేమించాడో మీ ఇద్దరు కూడా అలా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ఎన్ని రోజులు ప్రేమతో ఉంటారు? పెళ్ళైన కొత్తలో పెళ్ళైన కొత్తగా భార్య భర్తలు అంటే పెళ్ళైన కొత్తగా కాదు, జీవితాంతం. ఒకసారి ఒక కుటుంబం ఉందంట, 2 పిల్లలు. ఆ అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం రాల. ఒకసారి ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే ఆ ఉద్యోగానికి వెళ్ళింది. భర్తనే పిల్లలు ఇంటిగా పెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ 3 ఇంటర్వ్యూ చేస్తున్నారంట. అమ్మా
నేను నీకు ఉద్యోగం ఇవ్వాలంటే మా ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పాలి. 3 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి చెప్తానంట. ఒక నల్ల బోర్డు వేసి ఆ నల్ల బోర్డు మీద ఒక 50 మంది పేర్లు, నీకు ఇష్టమైన పేర్లు రాయమన్నాడు. దాని మీద వాళ్ళ అమ్మ పేరు, నాన్న పేరు, అన్నయ్య పేరు, తాత పేరు, అలాగే భర్త పేరు, పిల్లల పేరు అందరూ రాసిందంట. నీకు ఇష్టమైన పేరు అండి. రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారంట, అమ్మ దాంట్లో ఒక 25 పేర్లు కొట్టేసి అన్నారంట. ఎంతో బాధతో ఒక 25 పేర్లు కొట్టేశారు. ఇంకెన్ని ఉన్నాయి అక్కడ? ఒక 25 పేర్లు ఉన్నాయి. తర్వాత అన్నారంట, దాంట్లో 2 పేర్లు ఉంచి మిగతా వారి పేర్లు తుడిచేయమన్నాడంట. ఇక ఆ భార్య ఎంతో బాధపడుతుందంట. ఆ స్త్రీ, ఇదేంటి నాకు ఇష్టమైన పేర్లు రాయమన్నారు, 50 మంది నా బంధువులు, మా భర్త తరపు బంధువులు రాశాను, ఇప్పుడు మొత్తం కొట్టేసి 2 పేర్లే రాయమంటున్నాడు. నాకు 2 పిల్లలు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉంది, మామ ఉన్నాడు, అత్త ఉన్నాడు, ఏం చేయాలి ఆలోచించి మొత్తం కొట్టేసి 2 పేర్లు ఉంచిందంట. ఆ 2 పేర్లు ఏంటంటే తన భర్త పేరు, తన భార్య పేరు, అంటే ఆమె పేరు, 2 పేర్లు రాసుకుందంట. అప్పుడు వాళ్ళు అడిగారంట, అమ్మా ఇదేంటి నీ ఇష్టమైన పేర్లన్నీ తుడిచేసావు, నీ భర్త పేరు నీ పేరు ఉంచుకున్నావు, ఏంటి కారణం అని అడిగారంట. నువ్వు విన్నావా? దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ భార్య చెప్పిందంట, ఏమండి నాకు 10 మంది పిల్లలు పుట్టారనుకో, పెళ్లి చేస్తాను, 10 మంది 10 దారులు వెళ్ళిపోతారు, కానీ నా భర్త నేను ఈ లోకాన్ని విడిచేంత వరకు కలిసి జీవిస్తామయ్యా. ఇది భార్యాభర్తల ప్రేమ, అందుకనే నా భర్త పేరు నా పేరు రాసుకున్నానండి. వాళ్ళు ఎంతో సంతోషం. ఇది వాస్తవమా? భూమండలంలో ఇది వాస్తవం. మనకి ఎంతమంది పిల్లలు, కూతుర్లు, కొడుకు పుట్టినా పెళ్లి చేసి వెళ్ళిపోతారు, కానీ భార్యాభర్తలు అనేది విడిపోయేది కాదు, విడిచిపెట్టేది కాదు, కడవరకు జీవించేదే భార్యాభర్తల బంధం. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? నువ్వు నీకే పెళ్ళైంది కదా, కూడా భర్త అంటే ఏందనుకున్నావు? మీరిద్దరూ ఎప్పుడు కూడా కలిసి జీవించేదే. కాబట్టి ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఆలోచన వచ్చింది. ఆ బోర్డు రాసింది, ఆమెకు ఉద్యోగం ఇచ్చేసారంట. అంటే ఇంత తెలివితేటలు నీ వ్యక్తికి ఇలా ఉండకూడదు అని ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి మీ జీవితంలో ప్రేమ కలిగి జీవించాలండి. 2వ విషయం తెలుసా? ఒక మాట, 2వ మాట, లోబడి జీవించాలి. ఇదే వచ్చిందిగా సమస్య ఇంట్లో. లోబడి జీవించాలి. ఎవరికి లోపడాలి? బా తనమాక, ఇదో ఆరమ్మాక, రోడ్డు మీదకి వెళ్ళి, ఇదో ఇది నిన్నే అమ్మావు, నిన్నే నాయన ఎంత వాక్యం చెప్తున్నా అడుగుతాను. ఇదే దేశరక్షణ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2వ పదవి తెలుసా? భార్యాభర్తలు అంటే లోబడే జీవించాలి. చూస్తారా? ఎవరికి లోబడేదండి? అంత భార్య పెత్తనమేగా. భర్త దేవన్లో డబ్బులు తెచ్చి పడేస్తాడు, అంత భార్య చేస్తుంది. కుదరదా? నా భర్త సంపాదిస్తున్నాడు కాబట్టి భర్త అంత పెత్తనం కుదరదు. ఎవరికి లోబడాలి? ఒకరికి ఒకరు లోబడాలి. చూసారా? ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కోపం అవుతుంది. చూసారండి? మనం ఒక ఊరు వెళ్తే పల్లెటూరు మీటింగ్ కోసం వెళ్ళా. సాయంత్రం 7ంటికి 7 గంటకి వెళ్తే ఆ రోడ్డు, ఆ తాటాకి వెళ్ళి రోడ్డు పక్కన సిమెంట్ రోడ్డు, భార్య భర్తని సీకృతంగా పోతుంది. బాత్రూమ్ ఉంది, రోడ్డు మీదకి వచ్చారు వస్తారని. ఆమె సైలెంట్ గా సీకృతిగా పక్కన పెట్టి లోపల రా అంటుంది. నేను అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళా. ఏం జరుగుతుంది? భార్య పడుతున్నా, భర్త పడుతున్నాడు, భార్య పడుతుంది. నాయన ఇలాంటిది ఉండదా? ఆలోచన చేయి. ఎవరికి లోబడంటే భార్యకి భర్త లోబడాలి, భర్తకి భార్య. ఎందుకంటే ఇద్దరు ఒక శరీరమే.
ఒకే శరీరం. పెళ్ళైన తర్వాత ఆదికాండం చదివాన వారిద్దరు ఏక శరీరంలో. భర్తకి బాధ వస్తే భార్య ఏడుస్తుంది, భార్యకైనా బాధ కలిగితే భర్త ఏడుస్తాడు. ఒక శరీరం. చూస్తామన్నారు భార్య భర్తలు బాధలు ఉన్నప్పుడు. కాబట్టి లోబడే మనస్తత్వము కావాలి ఇద్దరికి. మా విద్య లోబడమ్మా, నువ్వు కూడా నీ భార్య ఏది చెప్పి కనుక లోబడాలి. ఇద్దరు కోపం వచ్చింది కనుక ఏం చేయాలి? బదరెక్కాలి, అమ్మ నాన్న చెప్పుకోవాలి, కర్రలు పట్టుకోవాలి. ఏసి రకం భార్య భర్తల గుట్టు నీ గుమ్మం దాటకూడదమ్మా, నీ గుమ్మం దాటకూడదు. చాలా మంది తెలియక ఇంట్లో కేకలు, రోడ్డు మీద అరుపులు, భార్య భర్త. ఏంటది? నలుగురు చూసి నీ కుటుంబం చెప్పుకోవాలా? తెలియగానే లేదా వస్తుంది. భార్య భర్తల గొడవని చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ ఆ గడప అనేది నీ ఇల్లు దాటకూడదమ్మా. ఇతర సమస్య వచ్చిందని దీన్ని మీరే పరిష్కారం చేసుకోవాలి. వెళ్ళిపోయి మెమ్మళ్ళకి చెప్పడం, నాన్న ఇదిగో మా ఆయన ఎట్టన్నాడు అట్టన్నాడు, ఏదో మావిడ ఎట్టంది అట్టంది, మీ భర్త చెప్పి అక్కడ ఏమవుతుంది? సమస్యలు పెరుగుతాయి, బాధలు పెరుగుతాయి, భేదాలు పెరుగుతాయి, ఎడబాటు పెరిగింది. చూసారు ఎన్ని ఉన్నాయి మార్గం? వీళ్ళకేనా అనుకున్నారు? మీకు కూడా నువ్వు మీకు కూడా మీ గుట్టు గడప దాటిమాకండి. భార్య భర్తలు మీ యొక్క సమస్యని బయటికి తీసుకురామాకండి. నా ఫ్రెండే కానీ నీ ఇంట్లో తీసి నీ ఫ్రెండ్కి చెప్పమాక. మా స్నేహితురాలండి చాలా మంచిదండి, మీ ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్తాం, మీ ఇద్దరు కలిసి బట్టలు కొంటాం, మా స్నేహితురాలండి, మా స్నేహితుడండి అని చెప్పి ఆ స్నేహితుడికి నీ ఇంట్లో గుట్టంతా చెప్పావనుకో, తీసుకెళ్ళి ఊరంతా చెప్పేది. అలరైపోతావు, నీ కుటుంబం నువ్వు అలరి చేసుకుంటావు. ఆ గుట్టు చెప్పదో నీకు, కానీ నువ్వు చెప్తావు వాళ్ళకి. అప్పుడు నీ గుట్టు అంతా నీ కుటుంబ సమస్య రోడ్డు పడేస్తారు ఇరుగు పొరుగారు. కాబట్టి మీ సమస్యలు ఎవరు చెప్పుకోడు. బైబిల్లో ఉంది, ముఖ్య స్నేహితుడు కూడా నీ రహస్యం చెప్పడానికి వీల్లేదని బైబిల్లో రాశాడు. నీ భార్య భర్తల సమస్యలు మీ ఇంట్లోనే నీతోనే అనిపోవాలి, అది ఎవరికి చెప్పకూడదు. కాబట్టి ఏం చేయాలంట? ఒకరికి ఒకరు లోబడాలి. ఒకటేం చెప్పండి? ప్రేమించుకోవాలి. అమ్మా ఏం చేస్తారు? ప్రేమ కలిగి కాపురం చేయాలి. రెండోది లోబడి మనసు కలిగి ఉండాలి. ఈ లోబడి మనసులో ఎక్కడ పుట్టి తెలుసా? క్రీస్తులోనే, యేసులోనే లోబడి మనసు పుట్టింది. ఆఖరిగా ఆయన హింసించి గాయపరిచి సిలువకెక్కి బల్లులతో పక్కటెముకలో పొడిచినా కూడా యేసయ్య ఏమన్నా తెలుసా? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించు అంటే లోబడ్డాడు తండ్రికి. క్షమించాడు మానవుల్ని. సృష్టిలో ఎవరు చేయాల, ఎవరి వల్ల కాలా, యేసు ఒక్కడికే సాధ్యమైంది. అలాంటి యొక్క లోబడే మనస్సు మీ ఎదురున్నారు. మూడో మాట చెప్పి ముగిస్తా. మీ జీవితాన్ని గుర్తుంచుకోవాలి. మూడో మాట ఏంటంటే జ్ఞానము కలిగి కాపురం చేయాలి. విన్నారా? జ్ఞానము కలిగి. ఏంటమ్మా ఎదురుగా వచ్చినారు మాట్లాడుతున్నా? ఆగండమ్మా, పిల్లలకు నాకు మాట చెప్పనే అమ్మా, నువ్వే మాట్లాడితే అట్లాగా. ఆ పిల్లలు పాపం విని ఆ జీవితంలో జ్ఞాపకం పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి మూడోది ఏంటంటే జ్ఞానము కలిగి కాపురం చేయాలి. బైబిల్ ఏమో తెలుసా? మూర్ఖురాలు తన ఇల్లును పాడు చేసుకుంటుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అన్నాడు. అంటే ఇదే నేను చెప్పాను చూసావా? అదే మూర్ఖురాలంట ఇల్లంతా ఊరంతా చెప్పిద్దంట. మూర్ఖురాలను అవనే బైబిల్లో. జ్ఞానవంతురాలు ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకొని చక్కగా ఇల్లు కట్టుకుంటుందంట, పిల్లల్ని కాపాడుకుంటుందంట. కాబట్టి మీ ఇద్దరు కూడా మీ కాపురాలు, మీ జీవితాలను జ్ఞానంతో నడుచుకోవాలి, తెలివితేటలతో నడుచుకోవాలి. ఒకసారి ఇలాగే పెళ్ళి అయితే చెప్పాగా రెండింటిగా పోగలనా ఏమి మాకు గడియారు పడి తిరుగుతున్నాడు, నువ్వు టైం అయిపోయింది, నువ్వు టైం అన్నాడుగా, రెండింటిగా పోగలను వేసినామా. భోజనం చేసి భోజనం చేయవచ్చు, ఉండవు ఉండొచ్చు. ఏం జరిగింది సార్? కూడా ఇలా కొత్తగా పెళ్ళి అయింది. పెళ్ళి అయితే నువ్వు ఇచ్చేస్తాను, కంగారు పడ మాకు. ఇలా కొత్తగా పెళ్ళి అయితే భార్య అనుకున్నాడు నా భర్త తెలియగలడో తెలియకపోడో ఒకసారి పరీక్షించాలని కొత్త కాపురం పెట్టే ఉండాలి నాన్న. పెడితే
భార్య అనుకున్నదంట, నా భర్త యొక్క జ్ఞానం ఏంటి తెలుసుకోవాలి, కొత్త కాపురంగా బుద్ధి గుణం తెలియదుగా చూడాలని ₹1 ఇచ్చి వాళ్ళు బజార్కి వెళ్ళి కూర కొనుక్కురా, ఇంట్లో ఏం లేదు వండాలి అని చెప్పిందంట. కొత్త పెళ్లి కూడా ₹20 పెళ్ళైందో ఏముండదు, అంత అయిపోతాయి. ఆ ₹1 ఇచ్చిందంట కూర తీసుకురమ్మని. తీసుకున్నాడండి ₹1 ఒక అడిగేసాడ. అరే ₹1కి ఏమొస్తుంది ఇప్పుడు కూరకు అంటుంది, నా దగ్గర ₹1 లేదు, ఎవరు అడిగితే నవ్వుతారు, ఏం చేద్దామని కొన్ని 2 నెలలు ముందుకు వేసాడు. రండి ఆగండి, ఏంటమ్మా ఇక మన గడి అంతా ఊడిపోయింది కానీ వస్తా నార కూడా పట్టురండి అన్నంట, గడి కట్టుకుంటాను. ఏంటో బాబు కూరకంది, ఇప్పుడు తడి కట్టాలని నార తీసుకురమ్మంటుంది, అన్ని 4 వేలు ఏమండి నిన్నే ఆగండి. ఏంటమ్మా వస్తా కొద్దిగా మల్లెపూలు కూడా పట్టురండి, ఆ ₹1 విన్నారా? ₹1 చేంజ్ అవ్వాలంట, కూర కొనుక్కు రావాలంట, కానీ దడిగట్టు నార తీసుకురావాలంట, ఆ పూలు తీసుకురావాలంట. ఏంటి ఆలోచన? అవి భర్త యొక్క ఆలోచన జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. మనోడు బాగా రఘు బాగా తెలియగలడు. ₹1 తీసుకెళ్ళాడు, బజార్కి వెళ్ళాడు. బజార్లో ఏమొస్తుంది ₹1కి? అన్నీ తిరిగాడు. ఒక గోంగూర కట్టుకున్నాడంట, గోంగూర కట్టుకున్నాడు, కొని తీసుకోండి. అదే మొత్తం తేలిగ్గా ₹1 తీసుకొచ్చాడు. ఇది అమ్మాయి తీసుకున్నాడు. ఇదేంటండి కూర ఏది, మల్లెపూలు ఏది, నారేదన్నా అంట. అప్పుడు చెప్పాడంట, ఇదిగో ఇది ఒలుసుకుంటే నారైద్ది, కుట్టుకుంటే పూలైద్ది, వండుకుంటే కూర అయింది, నీకేది కాదు చేసుకున్నాడు. బా నా భర్త అంత తెలియగలడండి అని కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఏసరత్తే అంటే అంత జ్ఞానం కలిగిన వాడు చూసారా. అంటే బైబిల్ చెప్పేది ఏంటంటే జ్ఞానము కలిగి కాపురము చేయాలి, మూర్ఖత్వంతో చేయకూడదు. తెలివితేటలు ఉండాలి. కాపురం ముందుకెళ్ళాలంటే ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా నడిపించాలి, ఈ ₹1 ఎలా దాచిపెట్టుకోవాలి, ఈ ₹1 ఎక్కడ వాడాలి. కొన్న డబ్బులు 10,000 ఉంటాయి, ఆ 10 అయిపోయినా ఖర్చు నిద్రపడదు ఆడవాళ్ళకి. అది కొన్నది ఇది కూడా అంటాను. సృష్టిలో జ్ఞాపం చేసుకోండి, సృష్టిలో 2 ఉన్నాయి. నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నీ తిరిగి రావు. ఇది గుర్తుంచుకో ఎప్పుడైనా సరే. సృష్టిలోనే నీ దగ్గర నుంచి వెళ్ళింది మళ్ళీ దగ్గర రాదు. ఏమి తెలుసా? 1 ధనం, డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా. ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 1 పోతే నీ దగ్గర మళ్ళీ రాదు. 2వది నీ బలం. నీ బలం వ్యర్థముగా లోకంలో ఖర్చు పెడితే తిరిగి నీ వద్దకు రాదు. ఈ 2 మీ దగ్గర ఉన్నప్పుడే కాపాడుకోవాలి. కాబట్టి రఘుకు విజయకి చెప్పే మాట అంటే ముగింపు దశలో దేవుడు నీ దాంపత్య జీవితాన్ని మరి ఆస్వాదిస్తున్నాడు. వివాహం అని ఘనమైనది, మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వివాహము దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా జరిగిస్తున్నాడు. కాబట్టి ఇదిగో మీ జీవితాలు ఈ 3 విషయాలు జ్ఞాపం చేసుకోండి. ఒకరు ప్రేమ కలిగి జీవించండి. 2వది మీరు ఒకరికి ఒకరు లోబడే మనస్తత్వం కలిగి ఉండండి. 3వది జ్ఞానము కలిగి కాపురము చేయండి. ఇది యేసు క్రీస్తు నుంచి పుట్టింది. ప్రేమ ఆయనలో పుట్టింది, లోబడే మనస్తత్వం ఆయనలో పుట్టింది, జ్ఞానం ఆయనలోనే పుట్టింది. కాబట్టి ఇది మీరు కలిగి క్రీస్తుని కలిగి ప్రభువులో మీరు జీవించి ఈ లోకాన్ని నింపినట్లుగా పిల్ల పాపలతో సమృద్ధితో ఆస్తి అంతస్తులతో దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఇద్దరు లేచినవండి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ అడవుడు అవుతుంది. చాలా ప్రశాంతంగా ఆశ్చర్యకరం జరిగిన వాక్యాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ సమయం అంటున్నారు కాబట్టి ముందు వెనక ముందు అవుతుంది. సరే ఏదైనప్పటికీ మరి యొక్క వివాహ కార్యక్రమం జరిగించాలి. కాబట్టి ఈ సమయంలో వీళ్ళందరినీ కూడా కొన్ని మాటలు అడుగుదాం. ఈ మధ్యలో ఉన్నటువంటి నీ ముందు ఉన్నటువంటి విద్యను మరి నీ పెళ్లి భార్యనిగా చేసుకుంటానికి ఇష్టపడుతున్నావా? ఎలాంటి ఒత్తిడి కానీ బలవంతంగా లేవు కదా? అమ్మాయికి ఇప్పుడు నీ ముందున్నటువంటి రఘుని
నీ పెళ్లి భర్తనగా చేసుకుంటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఇలాంటి ఒత్తిళ్లు బలవంతులైనవిగా లేవు. ఇష్టపూర్వకం చేసుకుంటున్నావా? అందరూ చప్పలు కొట్టండి, అందరూ చప్పలు కొట్టండి. ఈ సమయంలో కన్యాదానం జరుగుతుంది. అది ఎదురండి. ప్రార్థన చేద్దాం. సమయం చాలా ఉన్నాయి అడగాల్సినవి, కానీ సమయం కట్టించండి తలపట్టండి. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆయన ఈ సమయంలో తండ్రి పెళ్లి కుమార్తెని కుటుంబ సభ్యులు పెళ్లి కుమారుడికి ఇవ్వటం వల్ల ఇది కన్యాదానముగా చేయబడుతుంది. కలిసిన దంపతులు జీవితాంతరం కలిసి ముందుకున్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రం. ఈ మంగ ప్రకారముగా ఒక భర్త ఒక భార్య మెడలో కట్టవలసినదిగా ఉంది. దాని ప్రకారంగా ప్రభుత్వాన్ని మీరు ఆస్వాదించి ప్రభుత్వ కడవరు కూడా దాంపత్య జీవితంలో గుర్తుగాను అలాగే బంధముగాను కలిసి జీవించినట్లుగాను వీటిని ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ చప్పలు కొడతారు, అందరూ చప్పలు కొట్టారు. దేవుని సన్నిధిలో కొంత వారిద్దరి యొక్క ప్రమాలోచన పెళ్లి గుర్తుగా జీవితాంతం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారిద్దరి దగ్గర ప్రమాణాలు తీసుకుందాము. ఈ సమయంలో మరి పెళ్లి ప్రమాణాలు చేయబడుతుంది. ప్రభు అని నేను, ప్రభు అనే నేను, విద్య అని నిన్ను, విద్య అనే నిన్ను నా భార్యనిగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతా కూడా నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఎవరితో? అందరూ చెప్పబడుతున్నామా? విద్య అని నేను, రఘు అని నిన్ను నా భర్తనగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఎవరితో? వెరీ గుడ్. నేను చెప్పినట్టుగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామమున 3 ముళ్ళు వేస్తాను. అందరూ చప్పలు కొట్టండి. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుతాను. మీరందరూ ఆలకించాలని మనవి చేస్తున్నా. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సులాగున
పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించునుగాక. దీనికి ప్రమాణాలు ఏమన్నా కానీ ఇద్దరు ఇష్టమైతే వారి ముందు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి స్థానిక దైవజనులు అభిషక్తులు రాబానయ్య గారికి అలాగే అమ్మగారికి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వివాహ కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్నటువంటి సేవకులు అభిషక్తులు వేటపాలెంలో పరిచయం చేస్తున్నటువంటి హేబెల్ పాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈరోజు జతపరచబడినటువంటి రఘుకి అలాగే విద్యకు కూడా 2 వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత సతీష్ని చూడటం చాలా మంది అంటే చాలా కాలం తర్వాత సిస్టర్ గారిని మంచిది. ఒక 2 మాటలు చెప్పిన తర్వాత ఒక పాట పాడతాను. ఇందాక వాక్యాలు చదివారు, ఆది కాండం నుండి వాక్యం చదివారు. అలాగే యోహాను సువార్తలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో కనాను వివాహము వాక్యాన్ని చదువుంటారు అనుకుంటున్నాను. అలాగే ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి 5వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాలను కూడా చదువుతారు సహజంగా. అయితే ఆ వాక్యాలు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వివాహంలో అలాంటి వాక్యాలు ఎందుకు చదువుతారంటే భూ ప్రపంచంలో జరిగే ప్రతి పెళ్లి కూడా జరగబోయేటువంటి యేసయ్య వివాహ మహోత్సవానికి మోడల్ అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభువు కుడి పార్శ్వాన ఉంటాడు, ఎడమ పార్శ్వాన వధువు సంఘం ఉంటుంది. అంటే మనం యేసు ప్రభువుని నమ్ముకుని రక్షణ బాప్తిస్వం తీసుకొని యేసు రక్తంలో కడగబడి బాప్తిస్వం తీసుకుని సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా తమ సాక్ష్య జీవితాన్ని, వారి యొక్క మాట, చూపు, తలంపులు, ఉద్దేశాలన్నీ పరిశుద్ధంగా కాపాడుకున్న వారు యేసయ్య రాకల్లో ఎత్తబడి విద్య అయితే ఎలాగైతే కూర్చుందో అలాగే కూర్చుంటుంది అనమాట యేసు ప్రభు పక్కన. ఇప్పుడు ఎలాగ మీరు రఘువుని చూస్తున్నారో యేసు ప్రభు కుడి పార్శ్వాన ఉంటాడు, ఎడమ పార్శ్వాన సంఘం అనబడిన సార్వత్రిక సంఘం ఉంటుంది. ఇది మోడల్ అన్నమాట. ఇలా మనం పెళ్లిళ్ళు చేసి 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 చివరాఖరికి యేసు ప్రభు వివాహ మహోత్సవంలో ఉండాలని ఆయన కోరిక. ఆది కాలంలో చదవబడినటువంటి వాక్యంలో ఆదామును ఏం చేశాడంటే ఈ అమ్మాయి లేకపోతే ఈ హవ్వ అనబడినటువంటి ఆదాములో నుంచి వచ్చినటువంటి స్త్రీ అనబడిన హవ్వ ఆదాములో భాగం అన్నమాట. ఇప్పుడు ఈ రఘు ఉన్నాడు కదా, రఘువులో విద్య భాగం, అంటే ఈయన సగం విద్యా సగం అన్నమాట. వీళ్ళిద్దరూ కలిస్తే ఏక శరీరం అవుతుంది. మీరు బాగా గమనించాలి. నేను మరలా చెప్తున్నాను, వాక్యాన్ని బట్టి చెప్పగలిగిన మాట ఏంటంటే పురుషులు ప్రతి ఒక్కరు కూడా తమ భార్యను ప్రేమించాలి. రఘు, నువ్వు కూడా విద్యని ప్రేమించాలి. వినాలి.
అమ్మా విద్య, నువ్వైతే మీ ఆయనకి అదే రఘు గారికి లోపడాలి, ఎట్టి పరిస్థితుల్లో లోపడాలి. ఇవాళ ఆడవాళ్ళు లోపట్టలేదు. కారణం ఏంటంటే మొగల రేకులు, ఇత్తడి రేకులు, డబ్బా రేకులు. ఈ సీరియల్ చూస్తారా? సీరియల్లో కోడల్ని ఎలా సాధించాలి, తోటి కోడల్ని ఎలా సాధించాలి, అత్తగారిని ఎలా సాధించాలి, ఈ నేర్చుకుంటున్నారు. దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న మీకు నేను మనవి చేస్తున్న మాట ఏంటంటే, సీరియల్లు క్రైస్తవులకు చెప్తున్నాను. యేసుక్రీస్తు నమ్మని వాళ్ళ సంగతి నేను పక్క వాళ్ళకి నేను ఏం చెప్పట్లేదు, కానీ యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మాత్రం సినిమాలు చూడొద్దు, సీరియల్ చూడొద్దు, జబర్దస్తులు అంతకంటే చూడొద్దు. అవి చూస్తే మీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, ఎలా నడిపించుకోవాలో మీకు అర్థం కాదు. గొడవలు వేసుకుంటారు ఎప్పుడు చూసారు, ఎందుకంటే రోజు అదే చూస్తావు కదా. కాబట్టి గమనించాలని మనం చేస్తున్నాం. చివరిగా నేను చెప్పదలిచినటువంటి మాట ఏమిటంటే, సార్వత్రిక సంఘం అనబడినటువంటి మనం యేసుక్రీస్తులో లీనమైపోవాలి. యేసుక్రీస్తులో నుంచి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆయనలో నుండి వచ్చాము, మరలా ఆయనలో లీనమైపోవాలి. కాబట్టి ఈ మధ్యాహ్నము మనము నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఈ పెళ్లి ద్వారా నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, వీళ్ళిద్దరు ఎలా కూర్చున్నారో ఇప్పుడు వీళ్ళిద్దరూ చూస్తే మీకు ఈడు జోడు కనపడుతుందండి. బాగుందా? ఈడు జోడు బాగుందా? బాగుంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. అబ్బా ఏం కొట్టారా నాయన చప్పట్లు. ఈడు చూడంటే యేసయ్య అతి పరిశుద్ధుడు అనమాట. అతి పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చోవాలంటే, నిలబడాలంటే నువ్వు కూడా అతి పరిశుద్ధతలోనికి రావాలి. అతి పరిశుద్ధతలోనికి రాకపోతే ఉదాహరణ ఈయన 6 అడుగులు ఉన్నాడు అనుకోండి, వధువు గనక 4 అడుగులు ఉంటాయి, ఈడు చూడంటారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఈడు చూడ ఉంటుందా? ఉండదు. కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి సార్వత్రిక సంఘం పరిస్థితి ఎలా ఉందంటే, ప్రార్థనకు వస్తున్నారు కానీ మళ్ళీ లోకంలోనే జీవిస్తున్నారు. ఇవాళ సంపూర్ణతను సాధించాలంటే ఖచ్చితంగా యేసయ్య స్వరూపంలో మలచబడదాం. దేవుడి ఇట్టి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. సుఖమురండి Oh
సంపదతో ఆస్తితో ఆరోగ్యముతో ప్రభు నింపి నడిపించబడినట్లను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తాం నాయన. ఇదిగో ప్రభు, చెరుకు రఘుని అలాగే విద్యను మీరు ప్రేమించి, వారి తల్లిదండ్రులు ప్రేమించి, మీరు ఇచ్చిన ఆలోచన ప్రకారముగా ఈరోజు ప్రభు ప్రజల మధ్యలో, మీ మధ్యలో, దైవజనుల మధ్యలో వివాహాన్ని మీరు ముందుండి అన్నీ కూడా ఆశ్చర్యకరంగా మీరు నడిపించారు ఆయన. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను ప్రభు. ఇగో తన రఘుని విద్యను ప్రభు, ఇగో ప్రేమ కలిగి తన బ్రతుకు దినమంతా జీవించినట్లుగా, ఇవ్వబడే మనస్తత్వం కలిగినట్లుగా, జ్ఞానము కలిగి కాపురం జరిగినట్లుగా ప్రభు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు. పరలోక ఆశీర్వాదం, ప్రకృతి సంబంధమైన దీవెన ప్రభువా తండ్రి, ఈ లోకము ప్రత్యేక ఆశీర్వాదాలు ఈ బిడ్డను వచ్చిన గాకని నేను దీవిస్తున్నాను ప్రభు. నీ స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, రాబోయే దినాల్లో పిల్ల పాపలతో వర్ధిల్లబడాలి, ఆస్తి అంతస్తుతో వర్ధిల్లబడాలి, మంచి ఆరోగ్యములతో దీవించబడాలని మేము ఆశీర్వదిస్తున్నాను ప్రభు. ఈ బిడ్డల్ని అలా మీరు దీవించము, సహాయం చేసి ఎల్లవేళ మీ కృపాక్షేమములు వారి వెంట వెళ్ళినట్లుగా సహాయం చేయండి. యేసయ్యా మీకు వందనాలు. ఇదిగో అబ్రహాముతో చెప్పావు, యాకోబుతో చెప్పావు, ఇదిగో నీ సంతానాన్ని ఇశ్రాయేలువలె చేస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నేను విడవని ఎడబాయని చెప్పిన వాగ్దానం ఉంది. అది బిడ్డల జీవితాల్లో మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇది మొదలుకొని నిత్యము మీరు తోడుగా ఉండి దీవించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యము సావాసన సన్నిధి నిత్యము నిరంతరము ఇది మొదలుకొని విద్యకి రఘు కూడా తన బ్రతుకు దినమంతుడా ప్రభు హస్తము తోడుగా ఉంచి అన్ని రంగములు అన్ని విధాలుగా సమస్త ఆశీర్వాదాలతో పిల్ల పాపలతో దేవుడు దీవించి వర్తల్ల చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, శిలువ రక్తమే ఇచ్చాను. ప్రభు నామములో సంపూర్ణమైన ఈ దాంపత్య జీవితంలో గొప్ప మేలులు జరిగించిన గాక. ఆమేన్. 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 లేచినండి ఈ సమయం నుంచి రఘు విద్య భార్య భర్తలుగా ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీళ్ళిద్దరిని భార్య భర్తలుగా ప్రకటిస్తున్నాను. ఇది మొదలుకొని భార్య భర్తలుగా ప్రభువుని దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసి మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెలు మర్దెలటుంటం సిరిపోరికి మెల్లగా తెలిసింది ఆశ పెంచిన అక్షతటుంటం పొలసాడున సిగ్గుల సప్పుడు పొడి చేయగానే పొద్దుల గిచ్చుడు వేడి పంచే కోకలంచే అల్లుకుంటే అల్లుడు తగ్గడు మాల తంటం మంతర తంటం మౌన వీణల మంగళ తంటం డోలు తంటం ఢోలకు తంటం డోలలు విన వేడుక తంటం మాల తంటం మంతర తంటం మౌన వీణల మంగళ తంటం డోలు తంటం ఢోలకు తంటం డోలలు విన వేడుక తంటం మనసే పొడి పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టంటం మధ్యల టంటం మధ్యల టంటం డోలలుపిన వేడుక టంటం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే ఇంగు చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరేనే కళ్ళలోకొచ్చి నిద్దురదో చావు సిగ్గుల కంటని చిత్తరమా నవ్వులో ముచ్చి చక్కిలి పెట్టావు అద్దరు పట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందన ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టంటం మంతరం టంటం మౌన వీణల మంగళం టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మాల టంటం మంతరం టంటం మౌన వీణల మంగళం టంటం డోలు టంటం ఢోలకు టంటం డోలలు విన వేడుక టంటం మరబు
పలికిన మానవతకు ప్రథమ పంక్తి ఇది మౌనివరులు జగతికి తెలిపిన అందాల సృష్టి చిత్రం అరుదైన దేవ శిల్పం మందార ధూప దీపం మహనీయ మంత్ర పుష్పం భువన్నమయ గీతం ఆత్యాగరాజు తత్వం శ్రీరామదాస చరితం మన తెలుగు మర్యాదమ సారము యోగ విచారము ప్రతి గొంతున పల్లవించు స్వరము స్వరమే ప్రతొక ఎదలయలలోన రవళించు శృతులు ఒకటే నా 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 ఏకమైన మమతల మధురిమల జ్ఞానమే వేదమే సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్పం పుచ్చం ఆ ప్రేమే ఆడే ముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం నిజమైన ప్రేమాకర్థం నీ మనసు పాక అర్థం నీకింకా కాదు అర్థం అది అర్థమైతే ప్రేమే జగమని తెలియను నీ మది సత్యం నీలోని ప్రేమ నిత్యం వెలలేని పుష్పగుచ్చం ఆ ప్రేమే ఆడే ముత్యం అది ఎంతో ఎంతో స్వచ్ఛం నిజమైన ప్రేమాకర్థం నీ మనసు పాక అర్థం నీకింకా కాదు అర్థం అది అర్థమైతే ప్రేమే జగమని తెలియను నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా వెళ్ళకే బదిలెళ్ళకే నా గుండె నీతో చేసిలా చల్లకే బెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పైన రూపాలు కాదులే లోపలి ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా నీడల్లే వస్తానే నీ జతై తోడల్లే ఉంటానే నీ కదై పోయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం
పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సావే. ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే నీకు తెలుసు, కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు. కోరమీసం రుబ్బుతున్న రోషమే నీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు. అడవిలు పులిరా సర 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 చిల్లరే గడమే నీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాచడమే తెలుసు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసే నవాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గురువు. పెద్ద పెద్ద పనులు ఎట్టే చక్క పెట్టే మగాడు, వాడి చెప్ప ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి వెళ్ళి ఇద్దరెందరినో ఎదిరించేది దొరగాడు, నేనే కనుక ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు సేవాడు. సోసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సోమే. ఇట్లాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహారాణి. రప్పించావే నీ సంతోషం
చూసి నేనంటే నువ్వు అనిపించావే నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనుండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి కల్లోకొస్తావనుకున్నా తెల్లాళ్ళు చూస్తూ కూర్చున్నారా లేదే జాడైనా లేదే రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే పైగా తిడతావే లోకంలో లేనంటే మైకంలో నేనుంటే ఈ లోకం నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనుండాలి నీ కథగా నేనే మారాలి తెలిసి తెలియక వాలింది నీ నడుమంపుల్లో నలిగింది నా చూపు ఏం చేస్తాం చెప్పు తోచని తొందర పుడుతోంది తెగ తుంటరిగా నన్ను నెడుతోంది నీ వైపు నీదే ఆ తప్పు నువ్వంటూ ఏవేవో అనుకుంటూ వేడిగా ఉండలేముగా దూరంగా పొమ్మంటూ దూరాన్ని తరిమేస్తూ నీ జతగా నేనుండాలి నీ ఎదలో నేనుండాలి నీ కథగా నేనే మారాలి నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి దొంగ సూపులే రంగు పూసలే నన్ను దోచలే దోచలే హాయ్ కొంటె సైగలే మాయ చేసలే చాటుమాటుగా ఊసులాడలే హాయ్ గుమ్మా నీ పాదం మోపగాయం మా నా లోకం మారలే బొమ్మా నీ గాలే సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టా ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను చుట్టనే మంగళారం వస్తే పూల సొక్క వేసి మంగళారం వస్తే పూల సొక్క వేసి సందు చివరాగి తుంగి చూస్తనే నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి నిన్ను చూడగానే ఎగిరి గంతులేసి మందు తాగినట్టు చిందులేస్తానే ఉన్న పాటుగా నువ్వు చేరగా ఉండలేదుగా
ఒక తీరుగా అర్థమే ఇలా పెద్ద మనసుతో నిన్ను నన్ను ఒక్క చోట పట్టి చూపుతుండగా యమ్మా బొమ్మా కుమ్మా నీ పాదమోపగా యమ్మా నా లోకం మారలే బొమ్మా నీ గాలే సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను సుట్టనే బంతి పూల మాలే కట్టి ఉంచినాలే బంతి పూల మాలే కట్టి ఉంచినాలే తాకి తాకకుండా మెల్లో వేస్తాలే పక్కనుంటే సాలే కోటి సంబరాలే పక్కనుంటే సాలే కోటి సంబరాలే నిన్నో రానిలాగా చూసుకుంటలే వెళ్ళిపోకలా ఉండిపోయిలా కళ్ళ ముందర కొంతసేపిలా మూడో కంటికి కానరాదులే నువ్వు నేను పెట్టుకున్న ముద్దుకున్న ముచ్చట మా నీ పాదమోపగాయం మా నా లోకం మారలే మా నీ గాలే సోకగా ప్రాణమంతా ఊగలే ఎట్టనే ఆపేది ఎట్టనే ఎప్పుడెప్పుడంటూ గుండె డప్పు కొట్టనే చుట్టూ పక్కల చూసేది ఎట్టనే పట్టలేని మైకమేదో నన్ను చుట్టనే నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు చోనయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే అమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే అమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 ఊపిరై నువ్విక వీడనే వీడవే ఊహకే నిదురిక ఉండనే ఉండదే మాయా 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 మాయమ్మ సోయా 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 సోయలేదమ్మా మనసు లోపల ఒట్టున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు పిచ్చోనయ్యా సేవకుడు కుర్రాడు సయ్యాడు నిన్నొదిలిపోనే పోడు అమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా జన్మ అమ్మ 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 నా వల్ల కాదే అమ్మా నీ కళ్ళు చూస్తే
సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటలే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. నింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా